తిరుపతిలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉంది? వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి అయితే పోటీ చేస్తున్నాడు. జనసేన తరపున ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరి బలం ఏంటి, ఎవరి బలహీనత ఏంటి, ఎవరు గెలవడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ముందుగా వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి గురించి చూస్తే 2 సంవత్సరాల క్రితం నుంచే తనకు సీట్ వస్తుందని నియోజకవర్గం మొత్తం తెలిసిపోయింది. సో అప్పటి నుంచే గ్రౌండ్లో అయితే తిరిగి పనిచేస్తున్నాడు. అలాగే రోడ్స్ డెవలప్మెంట్ విషయంలో అతను ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. కొత్తగా కొన్ని రోడ్లు వేయడం, రోడ్లకి సుందరీకరణ పనులు లాంటివి కూడా ఎక్కువగానే చేయించాడు. అది కలిసి వస్తున్న అంశం. ఇకపోతే ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులకి ఇంటి స్థలాల కేటాయింపు అనేది జరగడం కూడా ఇక్కడ వీళ్ళకి బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అలాగే నియోజకవర్గంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా బాగా కలిసి వస్తున్నాయి. ఇక వీళ్ళకున్న మైనస్లు చూస్తే ఖచ్చితంగా కొంత అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా వీళ్ళకి మైనస్లుగా చూడొచ్చు. ఇక జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గారి సంగతి తీసుకుంటే ఆయన చిత్తూరులో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీ తరఫున. అయితే అక్కడ టికెట్ రాకపోవడంతో జనసేనలో జాయిన్ అవ్వడం, జనసేన తిరుపతి టికెట్ ఇవ్వడం జరిగిపోయినాయి. అయితే ఇక్కడ జనసేనకి టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం అండ్ జనసేన నాయకులు విపరీతంగా మండిపోయారు. నాన్ లోకల్ వ్యక్తి, అది వైసీపీ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడంతో వాళ్ళకి బాగా కోపం వచ్చింది. ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున సుగుణమ్మకు కానీ, ఇటు జనసేన తరఫున కిరణ్ రాయలు కానీ అస్సలు సపోర్ట్ చేయలేదు అతనికి స్టార్టింగ్లో. అయితే చంద్రబాబు నాయుడు గారు సుగుణమ్మని పిలిపించి మాట్లాడారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయలు, హరిప్రసాద్తో మాట్లాడడంతో వాళ్ళు మేము పని చేస్తామని బయటకైతే చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే సుగుణమ్మ గారు టికెట్ జనసేనకి అనౌన్స్ చేసిన వెంటనే మీడియా సమావేశంలో ఏడ్చారు. ఖచ్చితంగా నా క్యాడర్ అయితే సపోర్ట్ చేయదు, నేను ఒప్పుకున్న క్యాడర్ సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదని ఆవిడ డైరెక్ట్గానే చెప్పారు. అయితే చంద్రబాబు చెప్పారు కాబట్టి సరే నేను సపోర్ట్ చేస్తాను, క్యాడర్ మద్దతు ఇప్పిస్తాను అని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన మద్దతు పూర్తిగా ఈయనకు అందుతున్నట్టు లేదు. దానికి తోడు అభినయ్ రెడ్డి 2 సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ ఉండడం కూడా అతను కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. కొంతమేర అతను చేసిన అభివృద్ధి, అలాగే నేను స్థానికుడిని మీకు అందుబాటులో ఉంటాను అని పదే పదే చెప్పడం, జనాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండడం కూడా ఆయన కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో అయితే వైసీపీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి.